చాలా సంతోషము. ఉన్న దూడలు బాగున్నాయి. ఇంకా కూడా అక్కడక్కడ కొన్నిటికి గజ్జి పట్టిపోఉన్నాయి. ఆ గజ్జి ఉన్న వాటికి అన్నిటికి కూడా మీరు డాక్టర్ సలహా తీసుకొని, మన లోకల్గా ఉన్న గోపాల మీద సలహా తీసుకొని వెంట్రుకలు అవన్నీ తీసేయాలి చుట్టూ. మీ దగ్గర చీపుగా మన దగ్గర దొరికేది వేప నూనె. వేప నూనెలో పసుపు కలుపుకోండి. శుభ్రంగా ఎక్కడైతే అవి రుద్దుకుంటున్నాయో ఆ ప్రాంతం అంతా కూడా పూసేసినారంటే 5-6 రోజుల తర్వాత శుభ్రంగా మానిపోతాయి. నేటి పెయ్యిదోడే రేపటి పాడి పశువు కదమ్మా. ఈరోజు హర్యానాలో 2 లక్షల రూపాయలు అయిపోయిన ఒక గేదె. ఇప్పుడు ఆ నల్ల దూడ ఉన్నాయి చూడండి, ఆ 1, 2, 3 ఏళ్ల తర్వాత మీ ఊరిలోనే ₹1,00,000 అమ్మాలి. పాల మీద ఎంత డబ్బులు వస్తుందో జాగ్రత్తగా మనం దూడను కాపాడుకుంటే అమ్మా ఇంకొక మహాలక్ష్మి మన ఇంట్లో. ఒక రోజుకి సరాసరిన ½ కిలో పెరుగుతుంది దూడ. 200-250 కిలోలు శరీర బరువు వచ్చిందని ఆయన అన్నారు. తిరగడుతుంది అన్నారు మీరు. అది కూడా కారణం. శరీర బరువు లేకపోతే తిరగడుతూ ఉంటాయి. అందువల్ల మీరు ఏం చేయాలంటే చివరి 3 నెలలు 90 రోజులు ఈనబోయేటప్పుడు మీ దగ్గరుండే దానా దిసులు ఏదైనా పర్వాలే, జొన్నలు, సజ్జలు, లేదంటే మొక్కజొన్న దొరికిన తవుడు 1 కిలో పెట్టండి. చివరి దశలోని 60% దూడ అమ్మ గర్భంలో పెరుగుతుంది. అప్పుడే మీకు మంచి దూడ, బలమైన దూడ పుడుతుంది. పుట్టినప్పుడే మంచి దూడ పుట్టినప్పుడు మనకు తొందరగా ఎదుగుతుంది. 3 నెలల వరకు చాలినని పాలు ఇవ్వండి. 3 నెలల తర్వాత దానా, మీ దగ్గర ఉన్న దానానే పెద్ద పశువులకి ఇచ్చే దానా ఉంది కదా, ఒక చారెట్ 100 గ్రాములు, 200 గ్రాములు శరీర బరువును బట్టి 6 నెలలకు వచ్చే కాడికి రోజుకి మీరు ఒక ½ కిలో దానా కానీ పెట్టగలిగితే, పచ్చిగడ్డి తినాలా, ఎండుగడ్డి తినాలా, దానా పెడితేనే నేను చెప్పిన ప్రకారం ½ కిలో పెరుగుతుంది. 2 సంవత్సరాలు పూర్తి అవుతాను మీకు